సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడాన్ని తాను ఇష్టపడడం లేదని ప్రచారం చేస్తున్నారన్నారు. దీని వెనుక హరీష్ రావు ఉన్నారని, ఇదే విషయాన్ని సీఎంకు వివరించానని జూపల్లి చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆయన పర్యటించారు. రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ప్రేరణ సదస్సు నిర్వహించారు. ఇక్కడ కృష్ణానది నీటికి సంబంధించి కొల్లాపూరు, వనపర్తి, గద్వాల, మక్తల్, దేవరకల్ గురించి ఫైల్ ఎండిపోతా ఉన్నాయి. కృష్ణానదిలో దూరంలో వాటర్ లేదు. పైన కర్ణాటకలో ఆల్మట్టి నారాయణపూర్. సో కర్ణాటక గవర్నమెంట్ నుంచి నీళ్లు తేవడానికి మేము 5 ఎమ్మెల్యేలు పోయాం. నేను నాతో పాటు ఇంకో సహచర మంత్రి పోయి కర్ణాటక చీఫ్ మినిస్టర్ను, కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను కలిసి రిపేర్ చేసి వాళ్ళు ఒప్పించి మెప్పించి సుమారుగా ఒక 4 టీఎంస్ నీటిని ఒప్పించడం జరిగింది. అక్కడి నుంచి నైట్ బయలుదేరి వచ్చినాం. కానీ పొద్దున వచ్చిన తర్వాత నిన్న మా సిఎల్పి మీటింగ్ జరిగింది. సిఎల్పి మీటింగ్ జరిగితే ఆ సిఎల్పి మీటింగ్ మధ్యలో లంచ్ బ్రేక్ లో సీఎం గారు వేసిపోగానే మా నిరంజన్ పిఏ వచ్చి, సార్ ఏదో ఆర్టీవీలో ఇది వచ్చింది సార్ అన్నాడు. ఏంటి ఆయన చూస్తావు ఇట్లా ఆర్టీవీలో ఏంటంటే జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దంటున్నాడు, అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇష్టపడతలేడు అని వచ్చింది. నేను తీసుకుపోయి సీఎం చూపించిన. ఇంత దుర్మార్గంగా ఉంది, దీన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా. ఎందుకంటే అన్నా దీని వెనక హరీష్ రావు ఉన్నాడు, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని కింద స్పష్టంగా చెప్పిన భారతీయ విద్యార్థులను ట్రంప్ ప్రభుత్వం సంకెళ్లతో పంపించడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరంలోని